బండ్లు వేసుకొని వస్తే ఒక 2 బండ్లు ముందు వస్తాయి, 2 వీడియోలు ముందు వస్తాయి. ఆడికెళ్ళి బండ్లు వస్తుంటే జూమ్ చేసి తీస్తారు. అవన్నీ వచ్చి ఆగుతాయి. బండ్లకెళ్ళి దిగుతాడు సారు. దిగిన తర్వాత మొత్తం స్లోమో తీస్తారు. మీతో మాట్లాడి మళ్ళీ ఎక్కుతాడు. పోతా ఉంటాయి. ఇది మళ్ళా సోషల్ మీడియాలో బాలకృష్ణ సినిమాల బాలకృష్ణ అన్న కొంచెం స్పీడ్ దిగుతారు, కానీ వీళ్ళు అంతకన్నా ఎక్కువ స్లో మోషన్ లో దిగుతారు. దానికో పాట తడు 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 అన్నొచ్చిండు అన్నొచ్చిండు అన్న దేనికి వచ్చిండు, ఏం బీగనికి వచ్చిండు అనేది తెలియాలి కదా. ఇది కూడా అర్థం కాకుండా మరి లీడర్ గాడా మరి అన్నారంటే 2 బండ్లు 40 బండ్లు వేసుకొని రారాదా? వస్తా 20 బండ్లు వేసుకొని వస్తాన్నారు రేపటి నుంచి. కానీ 20 బండ్లలో 20,000 డీజిల్ కావాలా? 20 బండ్లలో 5 చొప్పున 10 మంది ఉంటారు. 20,000 టిఫిన్ కావాలా? మధ్యాహ్నం అన్నం మంచి నాన్ వెజ్ అన్న 100 అంతా సప్పగా నిన్ననే తింటాడు, మళ్ళా సప్పగా అవుతుంది. వానికి మళ్ళా 30,000 పెట్టి మళ్ళా నాన్ వెజ్ తినిపించాలా? రాత్రి అట్టికి పోయేటప్పుడు అన్న నోరెండుకపోయిందే అని మళ్ళా అనగానే ఆయనకు ఒక పొడుగుది ఒకటి పొట్టిది పెట్టాలి 5 అంటే 1.5 బాటిల్. దాని వెంబడ స్నాక్స్ పెట్టాలి, చికెన్ 65. అది తిన్న తర్వాత ఎవరికల్లా 50,000. అన్న వచ్చేటప్పుడు 10 ఫ్లెక్సీలు, 10,000, 1,00,000 ఓన్ దగ్గర సంపాదించాలా? ఎవరి మీద సంపాదించాలా? మీ కావా పైసలు? మీ పైసలు కావా? మీ షాదీ ముబారక్, మీ కళ్యాణ్ లక్ష్మి, మీ సీఎంఆర్, మీ డెత్ సర్టిఫికేట్, మీ బర్త్ సర్టిఫికేట్, మీ లేఅవుట్, మీ ఇంటి పర్మిషన్, మీ పెన్షన్, మీ రేషన్, ఇవి కావా పైసలు? ఇవిటి దగ్గర తీసుకోరా పైసలు? వట్టిగా సదావానికి మన తాత ముత్తాతలు ఏమని ఇచ్చిండ బండ్లల్లో తిరుగుమని? ఎక్కడి పైసలు? ఇంట్లో ఫ్యామిలీ 5 కాదు, ఉద్యోగస్తులు ఒక ఊరికి పోతే ఇంకో 4 వేసుకొని షేరింగ్ చేసుకొని పోతారే. మరి దాంట్లోనే షేరింగ్ ఇలా కనపడదా? అది నా పైసా, ఇదేమో ప్రజల పైసా. ప్రజలలో నువ్వు లేవా? ఇది తెలియదా? ఇది ఆలోచించకపోతే ఎట్లా? కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.